దైవిక విషయాల్లో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించొద్దు. అది మనకు ఆశీర్వాదము కాదు. అది మనకు ఆశీర్వాదము కాదు. ఇదేం పెట్టారు? గమనించండి, ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మిమ్మల్ని పురుగొల్పాడు. మీలో చాలామంది చేతులు కలిపారు. అందుకే ఇంత చక్కటి సొగసైన మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. మందిరం విషయంలో చాలామంది బాధ్యత కలిగి ఉన్నారు, కానీ కొంతమంది బాధ్యత రాహిత్యంగా కూడా ఉండి ఉంటారు. వారి కొరకే ఈ మాట. బాధ్యత రాహిత్యంగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాం. హిజ్కియా అనే రాజు ఉన్నాడు. ఏం పేరు? హిజ్కియా అనే రాజు ఉన్నాడు. ఆయన మందిరం విషయంలో చాలా బాధ్యత కలిగి వ్యవహరించాడు. మీరు దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం చదివితే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం తీస్తారా? ప్రారంభం చదివితే, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను అనే చదువుతూ 3వ వచనానికి వచ్చేయమ్మ. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం, అంటే ఎప్పుడైతే రాజు అయ్యాడో రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి అని రాయబడింది. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు! అరే నేను రాజునయ్యాను, చక్కగా పార్టీలు ఇద్దాము, లేకపోతే విందులు చేద్దాము, ఇది చేద్దామని లేదు. అది లేదు. మూయబడిన దేవుని మందిరపు తలుపులు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్, మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి నెలలోనే ఆయన దేవుని మందిరపు తలుపులు తెరిపించాడు. అహాబు కాలంలో మూసివేయబడింది మందిరం. హిజ్కియా కాలంలో దేవుని మందిరం పట్ల, దేవుని సంఘం పట్ల అలాంటి బాధ్యత కలిగి వ్యవహరించాలి. బాధ్యత రాహిత్యంగా మనం ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాం. సో ఇప్పుడు ఏదేం పిల్లలు అయితే గమనించండి, ఆలోచన. చాలా మంది బాధ్యత రాహిత్యంగా, నేను చిన్నజీడిపూడిలో పరిచయం చేసినప్పుడు ఒక సహోదరి వస్తుంది, మీకు లేక కొంతమందికి లేక పెద్ద ఆవిడ అనమాట, వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. నేను వాక్యం చెప్తుంటే బెర్రగా చూస్తుంది, నన్ను భయం వేసేటట్టు. అలా చూస్తుందండి, ఎప్పుడు అలా చూడదు కదా, బెర్రగా చూస్తుంది, చెమటలు కారిపోతుంది. పైన ఫ్యాన్ పని చేయట్లే, పైన అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఆ ఫ్యాన్ మాత్రము తిరగట్లేదు. అందుకు నన్ను బెర్రగా చూస్తుంది అనమాట. అంటే నేను చేయించాలి ఇప్పుడు. సో ప్రేయర్ అయిన తర్వాత కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ప్రేయర్ చేయిస్తారు. ప్రేయర్ చేయిస్తే ఆవిడ వచ్చింది, పాస్టర్ గారు అంటుంది. అమ్మ చెప్పమ్మ, ఫ్యాన్ పని చేయట్లేదు అమ్మ, వినపడలేదు, చెప్పమ్మా. అదే ఫ్యాన్ పని అమ్మ గట్టిగా చెప్పమ్మ, వినపడట్లేదు. అదే ఫ్యాన్ పని చేయట్లేదు అని సలపడిపోయింది. అమ్మ ఏదో అంటున్నావమ్మా, నేను చెయ్యిస్తాను వచ్చేవారం అని వెళ్ళిపోయింది. వినపడింది నాకు. ఎవరిది బాధ్యత? ఆడొకడు దొరుకుతాడు తేరగా. ఎవరిది బాధ్యత? మందిర వ్యవహారాల్లో, మందిర వస్తువుల వ్యవహారాల్లో ఎవరిది బాధ్యత? సంఘము కానీ ఇది కాదా? దెబ్బ బాగు చేయించుకుని తెచ్చుకుంది, పేరైతే రాయించలేదులే కానీ. సో ఇప్పుడు ఇదేం పెట్టారు? బాధ్యతగా వ్యవహరించాలి. హిజ్కియా రాజు అస్సలు ఖాళీ ఉండదు. అలాంటి రాజు బాధ్యతగా వ్యవహరించాడు. అంతేకాదు, మీరు 16వ వచనం చదివితే, ఇక్కడే 16వ వచనం చదివితే, పవిత్రపరచుటకై యాజకులను యెహోవా మందిరపు లోపలి భాగమును పోయి యెహోవా మందిరములో కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిర ఆవరణములోనికి తీసుకురాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. తలుపులు తెరిపించడమే కాదు, అంటే ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, పనికి మారిన వస్తువులన్నిటిని, చెత్తంతటిని శుభ్రం చేసేసి బయట మనమేమో